నేను ఒకటి చెప్తున్నా, ఈ ముగ్గురు గురించి చెప్తా. ఈ ముగ్గురు నా ఇంటోళ్ళు కాదని ఇంటిపోకోలు కాదు, జస్ట్ రాజకీయ నాయకులు లాగానే చూస్తున్నా. నేను తెలంగాణలో ఒక ఓటర్ లాగానే చూస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ముచ్చమటలు పట్టించిండు తీర్మానం మల్లన్న. భయపడకుండా ప్రతి ఒక్కటి మాట్లాడాడు. జర్నలిస్ట్ అనుకోర్రి, సామాన్య వ్యక్తి అనుకోర్రి, ఓటరే అనుకోర్రి ఆయన. సరేనా? ముచ్చమటలు పట్టించిన ఆయన ఏం చేయలేకపోయారు. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సేమ్ అట్నే చేస్తుండు. మరి ఆయనకు భయం లేదా, ధైర్యం ఎక్కువనా, లేకపోతే నిజాలు మాట్లాడుతున్నా ఏమంటలేరా? నాకు తెలిసి ఇట్లనే చూస్తుంటే 2028లో ఆయన ఎంత పార్టీ పెట్టినా ఏం చేసినా కొంచెం బలంగా ఉంటుంది తప్ప కానీ ఆయన మాత్రం గెలవడు. కానీ ఆయన దగ్గర మాత్రం టాలెంట్ చాలా ఉందని ఇప్పటికీ అర్థమవుతుంది. ఎందుకంటే సీఎం క్యాండిడేట్ని ఆయన ఎదిరించి మాట్లాడుతున్నాడు అని అన్ని తప్పులు బయట పెడుతున్నా అంటే ఆయన దగ్గర కూడా సత్తు ఉన్నదన్నట్టే. ఆయన ఇలాంటి ఉన్నాను పక్కకెట్టాను. నాకు తెలిసి 33లో ఎలక్షన్లు వస్తాయి చూసినావా, తీర్మానం మల్లన్న ఏదో ఒక పార్టీలో చేరితే ఆయన సీఎం క్యాండిడేట్గా ఉంటాడని నా ఉద్దేశం. ఎందుకంటే కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఢీ కొట్టుకొని కూడా ఆయన ఎదుగుతుండంటే, బీసీ నినాదాన్ని పట్టుకొని మాట్లాడుతుండంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. నా అంచనా ప్రకారం 28లో కాదు కానీ 33 ఆ టైంలో మాత్రం కొంచెం పుంజుకునే అవకాశం ఉంది తీర్మానం మల్లన్న. నెక్స్ట్, ఇంతకుముందు ఎట్లయితే రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందో అంత పతారు వచ్చిందో 33 వరకు మాత్రం నాకు తెలిసి 90% పతార తీర్మానం మల్లన్నకు ఉంటుందని నా అంచనా.